నమస్కారం ఏసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, సమస్యలు పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని 90% పల్లెలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం పట్ల హర్షం. జిల్లాలోని 9 కేంద్రాల్లో ప్రారంభమైన కందుల కొనుగోళ్లు. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లోనే కందులు విక్రయించుకోవాలన్న జేసీ. మధ్య దళార్లను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన. కష్టాల్లో అండగా నిలిచిన వారిని ప్రజలు అక్కున చేర్చుకుంటారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్న బోత్ ఎమ్మెల్యే. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కుల పంపిణీ. ఆదిలాబాద్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. 90% పైగా సీట్లలో టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు విజయఢంకా మోగించగా పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఇక ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అటు భీంపూర్ కరంజిట్టి గ్రామస్తులు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కలిసి కృతజ్ఞతలను తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకున్న గులాబీ పార్టీ పంచాయతీ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ మద్దతుదారులకు ప్రజలు ఏకపక్షంగా తీర్పునిస్తూ ఘన విజయం కట్టబెట్టారు. దీంతో పల్లెలో గులాబీ పరిమళం గుబాలించింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 114 గ్రామ పంచాయతీల్లో 30 గ్రామాలు ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 84 స్థానాల్లో 90% టీఆర్ఎస్ మద్దతుదారులు విజయకేతనం ఎగురవేశారు. మిగతా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో ఆదిలాబాద్లో టీఆర్ఎస్ శ్రేణులు సర్పంచ్ అభ్యర్థుల సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి నుండి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఎమ్మెల్యే జోగురామన్నను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలుపుతూ ఆయనను పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. గత రాత్రి నుండి జెడ్పీ క్యాంపు కార్యాలయంతో పాటు డైరీ కార్యాలయం సర్పంచ్ అభ్యర్థులు టీఆర్ఎస్ శ్రేణుల తాకిడితో సందడిగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో సోమవారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగిందని, 90% స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. ఈ ఫలితాలు సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ ఘన విజయానికి కారణమన్నారు. రాబో ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించేందుకు కృషి చేసిన పార్టీ శ్రేణులందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. టోటల్గా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 114 గ్రామ పంచాయతీలో 30 అయితే ఏకగ్రీవంగా అయిన పోను. మరి ఈరోజు పూర్తిగా ఈ మొదటి దశలోనే మొత్తం 84 గ్రామ పంచాయతీలు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినాయి. 84లో కనీసం ఒక 6 బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోను 7 పోను. మిగతా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒక 74 మంది ఉంటే ఒక 4-5 మా రెబల్స్ ఉన్నారు. ఒక్క క్యాండిడేట్ ఇండిపెండెంట్ ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా మా వాళ్ళే. మరి ఖచ్చితంగా ఈరోజు ఒక 90% కనీసం మరి ఈరోజు 84 గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ నాయకత్వం మరి ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కావాలి, మా గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరగాలని చెప్పి ఆదివాసులు కానీ, గిరిజన గూడాలు కానీ, గిరిజన తాండాలు కానీ, మిగతా మరి జనాలు కూడా జనరల్స్ ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అందరూ కూడా మరి ఈరోజు గొప్పగా కేసీఆర్ నాయకత్వం నమ్మి 90% గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కొంత 4-5 రెబల్స్ పోను. మరి ఈ రకంగా నిజంగా కేసీఆర్ పట్ల పూర్తిగా విశ్వాసం పెరిగింది. ఇంకా మా గ్రామ పంచాయతీలు రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకోని చెప్పి ప్రజలందరూ పార్టీలు మర్చిపోయి
పంతాలు మర్చిపోయి మా ఊరు మా గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలని చెప్పి అందరూ కూడా ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులని పట్టం కట్టారు. కాబట్టి 84 గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యల్ని కేసీఆర్ గారి నమ్మకంతో అయితే గెలిపించారో తప్పకుండా ఇంకా రేపు రాబోయే రోజుల్లో గొప్పగా గ్రామాలన్నిటికీ కావాల్సినటువంటి రోడ్డు సౌకర్యం కానీ ఆ ఊరుకు సంబంధించినటువంటి తాగునీటి సౌకర్యం కానీ విద్య వైద్యము అవన్నీ కూడా తప్పకుండా పక్కా ఇండ్ల నిర్మాణం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చేస్తారని చెప్పి నమ్మకంతో గెలిపించారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా రేపు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో ఆ గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని చెప్పి నేను ఈ సభ తెలియజేస్తాను. ఇదిలా ఉంటే అటు భీంపూర్ మండలం కరంజిటి గ్రామ పంచాయతీకి ఎన్నికైన నూతన పాలకవర్గం సభ్యులు మంగళవారం బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, శ్రీధర్ రెడ్డిలతో కలిసి కరంజిటి సర్పంచ్ గుర్ల స్వాతిక నరేంద్ర యాదవ్, ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డిలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. కందుల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని జేసీ ప్రారంభించారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం కందుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై కొనుగోళ్లు జరిపే కాంటాకు ప్రత్యేక పూజలు చేసి కందుల కొనుగోళ్లను ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకొచ్చిన కందుల నాణ్యతను అధికారులతో కలిసి జేసీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఇన్ఛార్జ్ అధికారి పుల్లయ్య, మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో PACSల ద్వారా జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాల్లో కందుల కొనుగోళ్లను ప్రారంభించినట్లు వెల్లడించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు కందులను తీసుకొచ్చి మద్దతు ధర 5,675 రూపాయలను పొందాలని సూచించారు. రైతులు కందులను మార్కెట్కు తీసుకువచ్చేటప్పుడు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ ప్రతులను వెంట తీసుకురావాలని సూచించారు. 8 నుండి 12% మాత్రమే తేమ ఉండేలా రైతులు నాణ్యమైన కందులను తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలన్నారు. ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ నందు మనము కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. మనకు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం మనకు 2,30,000 క్వింటాల ప్రొడక్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్ని దాదాపు 9 కేంద్రాల్లో ఇప్పుడు కందుల కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి, మరి మార్క్ఫెడ్కు అసిస్టెన్స్గా ప్యాక్స్ సొసైటీస్ ద్వారా కొనుగోలు చేయడానికి నిర్ణయించాం. ప్రతి కొనుగోలు కేంద్రం నందు కూడా ఒక 2-3 మండలాలు ఆ కొనుగోలు కేంద్రానికి అటాచ్ చేస్తూ వారికి ఆ మండలాల్లో ఉన్న గ్రామాలన్నిటికి కూడా ఒక్కో రోజు కేటాయిస్తూ షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. మరి ఈ షెడ్యూల్ యొక్క కాపీ అగ్రికల్చర్ ఆఫీస్లో, మండల అగ్రికల్చర్ ఆఫీస్లో ఉంచడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మార్కెట్ యార్డ్ నందు కూడా ఉంచడం జరుగుతుంది. మరి రైతులందరూ కూడా కొంచెం ఇది అర్థం చేసుకొని వాళ్ళ గ్రామాలకు కేటాయించిన తేదీ ప్రకారంగా వాళ్ళు కందులు మార్కెట్కు తీసుకువస్తే వారికి కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా కొనుగోలు నందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వెయిటింగ్ లేకుండా కొనసాగుతుంది. అట్లాగే ఈసారి మేము కూపన్ల బదులుగా వీలైనంత వరకు కూపన్లు అవాయిడ్ చేస్తూ మరి రైతులందరిది ఆల్రెడీ ఎవరెవరైతే కందులు సాగు చేశారో వాళ్ళందరి వివరాలన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఒక జాబితా తయారు చేశారు. ఆ జాబితానే ఇప్పుడు ఇక్కడ కొనుగోలు కేంద్రం వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. మరి రైతులు ఎవరైతే వాళ్ళ పాస్బుక్లు, తర్వాత ఆధార్ కాపీ, బ్యాంక్ పాస్బుక్ కాపీ తీసుకొని ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రంకు వచ్చి వారు నేరుగా అమ్మకం కొనసాగించవచ్చు. ఎవరిదైతే ఈ లిస్టులో పేరు ఉండదో లేదా ఎవరికైతే కొత్త పాస్బుక్లు రావో వాళ్ళు మాత్రమే అగ్రికల్చర్ ఆఫీసరు VRO యొక్క సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కూపన్ వాళ్ళ ద్వారా ఆ కూపన్లో వివరాలు నమోదు చేయించుకొని తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరి వివరాలు అయితే ఇక్కడ లిస్టులో ఉంటాయో వారు ఓన్లీ వాళ్ళ
పాస్బుక్, ఆధార్ కాపీ, బ్యాంక్ పాస్బుక్కి తెస్తే సరిపోతుంది. ప్రజా అవసరాలకు అనుగుణంగా పథకాలను ప్రవేశపెడుతూ సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని మంగళవారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తుందని బోత్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చికిత్సలు పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పార్టీ నాయకులతో కలిసి బాధితులకు అందజేశారు. 27 మంది లబ్ధిదారులకు 7.5 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 4.5 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మరోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చాయని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్రంలోని ప్రజలంతా ఆదరిస్తున్నారని అన్నారు. మరింత మందికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వృద్ధాప్య పింఛన్ పొందేందుకు 57 సంవత్సరాలకు కుదించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ గారు అన్ని కులాలకు, అన్ని జాతులకు, అన్ని మతాలకు సమానమైన న్యాయం చేస్తున్నారని 88 సీట్లు గెలిపించి ఇవ్వడం నిజంగా చాలా ఆనందమైన విషయం, సంతోషకరమైన విషయం. వారు ఈరోజు 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి రెండవసారి 57 సంవత్సరాలకే పరిమితం చేసి మరి 2016 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి ఇవాళ ఎవరైనా బీదవాళ్ళు కావచ్చు, మరి ధనవంతులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, కూలీ నాలి చేసేవారు కావచ్చు, మరి రాష్ట్రంలోని ప్రజలు వారు అనారోగ్యంగా ఆసుపత్రి ఖర్చు నిమిత్తం ఖర్చు చేసినట్లయితే మరి వారికి ఇవాళ 60% డబ్బులు ప్రభుత్వం మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం నిజంగా వేరే రాష్ట్రంలో ఇటువంటి అవకాశాలు లేవు. కానీ నూతనమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి అవకాశాలు మరి మన కోసం తీసుకొచ్చారు. 4 సంవత్సరాలుగా మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఈ రకంగా సీఎం రిలీఫ్ ఫండ్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి 28 మందికి దాదాపు 7,73,500 రూపాయల చెక్కులు ఈరోజు మరి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి కావడం మరి చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క కష్ట సుఖాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి బంగారు తెలంగాణ చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మరి వారు అన్ని విధాల ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు వారు మరి ఇంతకుముందు ఆయుధ చండీ యాగం యజ్ఞాన్ని నిర్వహిస్తే ఈరోజు కూడా మా 5 సంవత్సరాలు మా ప్రజలు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని వారు ఇప్పుడు మరి ఒక యాగాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టారు. మరి యాగాలు ఇటువంటి గొప్ప కార్యాలు చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ క్రీడా పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ప్రారంభించారు. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని మంగళవారం ప్రారంభించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యారమ్స్తో పాటు ఇతర క్రీడలను నిర్వహిస్తారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు బిపిన్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన క్యారమ్స్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ప్రారంభించి కాసేపు ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు చిరంజీవులు, భరతలక్ష్మి, అరుణకుమారి, పిపి రమణారెడ్డి, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, పీపీలు, జీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందులో పాల్గొనే న్యాయవాదులు, ఉద్యోగులు సౌహృద్భావ వాతావరణంలో వీటిని పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆఫీసర్స్ అందరం కూడా అడ్వకేట్స్తో కలిసి ఈ స్పోర్ట్స్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసి క్యారమ్స్ ఆడడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఎయిడ్ జయ గారు ఈజ్ ద విన్నర్ ఫర్ ది క్యారమ్స్. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిపిన్ కుమార్ పటేల్ మాట్లాడుతూ నిరంతరం విధులు బాధ్యతల్లో తీరిక లేకుండా ఉండే న్యాయవాదులు, ఉద్యోగులు, సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించి ఉల్లాసంగా గడిపేందుకు ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వల్ల మా అందరు అడ్వకేట్స్ ఇంటరాక్షన్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరు కలిసి ఎవ్రీ ఇయర్ 26 జనవరికి మేము స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈసారి కూడా మా డీజే గారు వచ్చి స్పోర్ట్స్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ సర్పంచులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ సూచించారు. జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను మంగళవారం పట్టణంలో ఘనంగా సత్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పాటుపడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శంకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల్లో విజయం సాధించిన ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్లకు పార్టీ కండువాలు కప్పుతూ స్వీట్లు పంచుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మడావి రాజు, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, సంతోష్, రామ్దాస్, హస్తక్ సుభాష్లతో పాటు జిల్లా, మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన వారందరూ గ్రామస్తులకు నిరంతరం అందుబాటులో ఉంటూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లోని నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలవాలని దిశానిర్దేశం చేశారు. దాదాపు 35 నుంచి 40 మంది సర్పంచుల్ని భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు గెలిచారు. నేను మొన్న అడిగిన జోగరామన్న గారిని, నువ్వు అందరికీ ఆదిలాబాద్ లో ఎమ్మెల్యేవు, ఒక పార్టీ ఎమ్మెల్యే కాదు, అభ్యర్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తివి, ఇది మంచి పద్ధతి కాదు అని నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తెల్లారిపోయి ఇంకా ఊళ్ళల్లో ఏమంటాడు, నేను ఇట్లనే మాట్లాడతా, నేను నా తరీఖనేగిని అవుతున్నటువంటి దీపాయుల కార్యకర్తలనైతే మనం అందరం కూడా మనస్ఫూర్తిగా చప్పట్లతో అభినందించాలి. కోడి వేసుకునే ఒక కార్యకర్త పార్టీ తరఫున నామినేషన్ ఇచ్చి పనులు పెట్టిండ్రు, భూముల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తామని ఆ పనులు పెట్టిండ్రు. మేము దేనికి లొంగమని నిరూపించుకున్నటువంటి కార్యకర్తలు ఈ రోజు మనం వింటున్నారు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న, రాజకీయాలలో ఓడినా గెలిచినా ప్రజల కొరకు పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు రాజకీయాలలో కేవలం గెలిచిన వ్యక్తుల మీదనే పనిచేసే బాధ్యత ఉన్నది. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్య దేశంలో ఓడిపోయిన వ్యక్తులకు కూడా ప్రజల కొరకు పనిచేసినటువంటి బాధ్యత ఉంటుంది. గెలిచిన వ్యక్తులు తప్పులు చేస్తే ఆ తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత, ఎత్తి చూపెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకునిగా, ప్రతిపక్ష కార్యకర్తలుగా మన అందరి మీద ఉన్నటువంటి సంగతి గురించి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జైనత్ మండలం డోలారా వద్ద ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే పెనుగంగా జాతర మంగళవారం ప్రారంభమైంది. రామానంద్ మహారాజ్, మాధవరాజ్ మహారాజ్ల పుణ్యతిథుల సందర్భంగా నిర్వహిస్తున్న జాతరకు ప్రతి ఏటా తెలంగాణ, మహారాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. పెనుగంగా జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జైనత్ మండలం డొల్లార వద్ద ప్రతి ఏటా గంగా జాతరను వైభవంగా నిర్వహిస్తారు. రామానంద్ మహారాజ్, మాధవరాజ్ మహారాజుల పుణ్యతిథి సందర్భంగా నిర్వహించే ఈ జాతరకు పురాణ ప్రాశస్త్యం ఉండటంతో ప్రతి ఏటా భక్తులు భారీగా తరలివస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. నిర్వాహకులు రామానంద్ మహారాజ్, మాధవరాజ్ మహారాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా దహి అండి కాలాను చేపట్టారు. జాతర సందర్భంగా పెనుగంగా తీరం భక్తజన సంతరంగా మారింది. జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు
భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడే వంట వార్పు చేసుకుని గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక పూజా సామాగ్రి, చిన్నారుల ఆట వస్తువులకు సంబంధించిన దుకాణాలు పదుల సంఖ్యలో వెలిశాయి. నదీ తీరం భక్తులతో సందడిగా మారింది. पानी नहीं है తాంసీ, భీంపూర్ మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు మెజారిటీ గ్రామాల్లో విజయం సాధించారు. కాగా గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు జరుపుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. తమను ఆదరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాభివృద్ధికి పాటుపడతామంటూ భరోసా ఇస్తున్నారు. తాంసీ, భీంపూర్ మండలాల్లో సోమవారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యతను ప్రదర్శించారు. భీంపూర్ మండలం వడూరులో సర్పంచ్గా కాసవేని హనుమాన్దాస్ గెలవగా విజయోత్సవ వేడుకలలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డి బోజారెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పిప్పల్కోటిలో టీఆర్ఎస్ అభ్యర్థి కేమ కళ్యాణి 549 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. తాంసీ మండలం కప్పర్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కేమ సదానంద్ 406 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే మండలంలోని పొన్నారిలో సర్పంచ్ స్థానానికి 12 మంది అభ్యర్థులు పోటీ పడగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకూరి సంజీవ్ రెడ్డి 167 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నూతన సర్పంచ్లు తమ అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామాలలో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. వడూరు గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఈ రోజు యొక్క గెలుపు అనేది మా పెద్దల గెలిపింది. ఎందుకంటే ఒక పెద్దలు నిర్ణయం చేసిండ్రు కాబట్టి ఆ వ్యక్తినే గెలిపేయాలని చెప్పి మా గ్రామస్తులు కూడా మొత్తం యువత కానీ అదేవిధంగా మాతోని దాదాపు 30 సంవత్సరాలు ఉన్న పెద్దలందరూ దాదాపు ఈ యొక్క వ్యక్తిని గెలిపేయాలని చెప్పి ఆలోచనతో పోవడం జరిగింది. ఈ గెలుపు అనేది మా వడూరు గ్రామ ప్రజల గెలుపు, మా మహిళల గెలుపు, మా యువకుల గెలుపు. ఈ గెలుపు ఈ రోజు చూస్తూ ఉంటే, ఈ గెలుపు ఆలోచిస్తూ ఉంటే ఎంతో డబ్బు ఖర్చు చేసినా కూడా ప్రజల నిర్ణయం అనేది మంచి కాయ గెలిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తిని గెలిపించడం జరిగిందని వడూరు గ్రామ పెద్దలకు, అక్కలకు, యువకులకు అందరికీ రుణపడి ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రామం అభివృద్ధి, ఈ మండలం అభివృద్ధి, అదేవిధంగా తాంసీ మండలం అభివృద్ధి 2 కన్నులు తీరు ఎప్పుడు కూడా అభివృద్ధి చేతందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విజయం అనేది మా వడూరు గ్రామ ప్రజల విజయం, ఇది ఎవరి విజయం కాదు. ఈ విజయం మనం అభివృద్ధి చేసుకుందాం. ప్రజల తీర్పు చాలా మంచి తీర్పు ఇచ్చిండ్రు. ఎన్నో కష్టాలైనా కానీ ఆ కష్టాల్ని పక్కకు పెట్టేసి చాలా ఇబ్బందులతోని అందరూ పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ గెలుపు మీ గెలుపు, ఇది అభివృద్ధి చేసుకుందాం, శాంతియుతంగా ఉందామని చెప్పి పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఐఐటి, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరచగా, అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాన్ని నలంద కళాశాలకు చెందిన విద్యార్థిని అందిపుచ్చుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఐఐటి, జేఈఈ మెయిన్స్లో జనవరిలో విడుదలైన ఫలితాల్లో సత్తా చాటారు. కళాశాలకు చెందిన 5 విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడంతో మంగళవారం డిఐఓ దశ్రు నాయక్ తన కార్యాలయంలో విద్యార్థులకు పుష్పగుచ్చాలను అందజేస్తూ స్వీట్లను తినిపిస్తూ అభినందనలు తెలియజేశారు. కాగా ఉత్తమ ఫలితాలు సాధించిన వారిలో కె విష్ణువర్ధన్ 92.1%, అఖిల్ సాయి 89.3%, మల్లికార్జున 81%, యువరాజ్ 76.2%, అఖిల్ 81.4%లతో ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిఐఓ దస్రు నాయక్ మాట్లాడుతూ ఆదిత్య కళాశాల యాజమాన్యం విద్యార్థులకు నైపుణ్యతతో కూడిన శిక్షణను ఇస్తూ అందరికీ మార్గదర్శకంగా మారిందన్నారు. విద్యార్థులకు దూరభారంతో పాటు ఖర్చులను తగ్గించి ఇక్కడే మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు యాజమాన్యం చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆదిత్య జూనియర్ కళాశాలలో మంచి కళాశాల. ఈరోజు జేఈఈ 5 విద్యార్థులు ర్యాంకులు రావడం అనేది కామన్ మాట కాదు, చాలా గ్రేట్ అన్నమాట. ఈ విద్యార్థులకు హృదయపూర్వక కంగ్రాట్స్ చెప్తూ ఈ దూరంగా ఇక్కడ నుండి హైదరాబాద్ కానీ వరంగల్ కానీ వెళ్ళే విద్యార్థులకు ఇక్కడ స్థానిక ఆదిత్య జూనియర్ కళాశాలలో మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అన్నమాట. ఈ సందర్భంగా విద్యార్థులకు కంగ్రాట్స్ చెప్తూ ఈ కళాశాల యాజమాన్యానికి ప్రిన్సిపాల్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరోవైపు ఐటీ అనుబంధ రంగాలతో పాటు మరిన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని టాస్క్ కృషి చేస్తోంది. కాగా అందుకు మొదటి టాస్క్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులను సెలెక్ట్ చేసి వారికి శిక్షణతో పాటు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలను కల్పిస్తున్నారు. దీంతో వివిధ జిల్లాల వారికి సైతం వివిధ రంగాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్లోని నలంద కళాశాలకు చెందిన బీఎస్సీ ఎంపీసీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని షెకావత్ మంజు సింగ్ టాస్క్లో సెలెక్ట్ అయి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీంతో మంగళవారం కళాశాల అధ్యక్షులు దారట్ల కృష్ణు, ప్రిన్సిపల్ పున్నారావు, సభ్యులు రిటైర్డ్ లెక్చరర్ విజయబాబులు మంజు సింగ్కు పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. Manju Singh and I am from Nalanda Degree College. I have studied here from my inter and I have registered to task in the last year. And I have been learning from task, and due to this I have got a job in Infosys through task. In Infosys we had first 1700 students we have applied for Infosys. Then among them 123 students have selected for the job, and I am one among them. Thank you. And it is all thanks to Nalanda College, which has tie up with a task, and through that I have got the job. ఆర్టీసీలో నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన టూరిస్ట్ పర్మిట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ ఆదిలాబాద్ రీజన్ సెక్రటరీ భీమరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘ నాయకులు మంగళవారం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్టీసీని పరిరక్షిస్తూ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా సిఐటియు అనుబంధ ఎస్డబ్ల్యూఎఫ్ ఆదిలాబాద్ రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ఎదుట మధ్యాహ్న విరామ సమయంలో కార్మికులు, ఉద్యోగులు నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గౌరవ అధ్యక్షులు మల్లేష్, రీజనల్ అధ్యక్షులు నారాయణ, డిపో కార్యదర్శి ఆశన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ రీజనల్ కార్యదర్శి భీమరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు నిత్యం ప్రత్యక్షంగా సేవలను అందిస్తున్న ఆర్టీసీని నష్టాల పేరిట నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను నామమాత్రంగా కేటాయిస్తుందని, కానీ బడ్జెట్లో 1% నిధులను ఆర్టీసీ అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి వేతన సవరణను అమలు చేయాలని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీని రక్షించాలని, కార్మిక హక్కులను, కార్మిక సమస్యలను పరిష్కరించాలని అన్ని డిపోల ముందు ధర్నా చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఆదిలాబాద్ డిపోలో ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఒక పక్క రోజు 1 కోటి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్న ఆర్టీసీని ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నది. అలా కాకుండా సేవ చేస్తున్న ఆర్టీసీని ఒక ప్రభుత్వ ఆసుపత్రిగా, ప్రభుత్వ బడిగా గుర్తించి, ప్రభుత్వ బస్సుగా గుర్తించి ఆర్టీసీకి కూడా 1% బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే బ్రీత్ ఎనలైజర్ మిషన్ పేరుతో డ్రైవర్లను, కండక్టర్లను వేధింపులు మానుకోవాలని,
నాణ్యమైన మిషన్లు తెప్పించి బ్రీత్ వెంటిలేషన్ సిస్టమ్ను మెరుగుపరచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వేతన సవరణ జరిగి 22 నెలలు గడిచిపోతున్నది, అయినా ఇప్పటివరకు కమిటీ వేయలేదు. దాని గురించి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కాబట్టి వెంటనే వేతన సవరణ 2015 నుంచి చేపట్టాలని, దాంతో కోట్లాది రూపాయలు కార్మికులు నష్టపోతున్నారు కాబట్టి వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిఏ ఏరియర్స్ ఇంతవరకు చెల్లించలేదు, దాన్ని కూడా వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆర్టీసీని నిర్వీర్యం చేసే నూతన పర్మిట్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల ఆర్టీసీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హైందవ సంస్కృతి వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా సనాతన హిందూ ఉత్సవ సమితి కృషి చేస్తోందని సమితి అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ తెలిపారు. మంగళవారం గోపాలకృష్ణ మఠంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హిందూ పండుగల నిర్వహణతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా ఉచిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. గత 40 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ నగరంలో హిందూ ఉత్సవ సమితి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో గత 7 సంవత్సరాల నుంచి సనాతన హిందూ ఉత్సవ సమితి కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఆ విధంగానే ఇప్పుడు సనాతన హిందూ ఉత్సవ సమాజు సమితి 2 కార్యవర్గ సభ్యులుగా ఆదిలాబాద్ నగరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఆ సభ్యులందరూ కూడా అందరూ కూడా ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో అన్ని కులస్తులు అందరూ ముందుకు వచ్చి సమాజంలో హిందూ ధర్మ కార్యక్రమాల్లో ముందుకు రావాల్సిందిగా మనవి. ఈరోజు సనాతన హిందూ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో అధ్యక్షులుగా ఈర్ల సత్యనారాయణ గారిని, అలాగే ప్రధాన కార్యదర్శిగా గేడం ప్రమోద్ కుమార్, కోశాధికారిగా గేడం మాధవ్ని, అలాగనే కోశాధికారిగా కిరణ్ ముక్కవారిని మిగతా పూర్తి కార్యవర్గం ఎన్నుక జరిగింది. ఈ సనాతన హిందూ సమితి గత 7 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ సమాజంలో ఉన్న మన హిందూ పండుగలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తుంది. ఈ రాబో కాలంలో కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి ఉన్నాం. గత 15 రోజులుగా మేము మా సనాతన హిందూ ఆధ్వర్యంలో బ్యూటిషియన్ కోచింగ్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు రాబో కాల టైలరింగ్ కూడా మిగతా సమాజ సేవలు కొన్ని చేయాలనే ఆలోచనతోటి కమిటీ నిర్ణయించడం జరిగింది. దానికోసమే ఈరోజు ఈ కొత్త కమిటీని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ కమిటీకి చేసే కార్యక్రమాలకు మీరందరూ తోడ్పాటు అందిస్తారని, అలాగే రాబో కాలంలో కూడా మన పండుగలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, అలాగే మీరందరికీ కూడా ఈ మహాశివరాత్రి కూడా మనము ఎంతో వైభవంగా జరుపుకోవాలని దాని మీద ఈ కమిటీ నిర్ణయించింది. కాబట్టి ఆదిలాబాద్లోని సనాతన హిందూ సమితి దాదాపు మీకు అందరికీ తెలుసు, ఈరోజు దసరా ఉత్సవాలు కానీ, బతుకమ్మ కానీ, కార్తీక దీపోత్సవం కానీ, మిగతా కార్యక్రమాలు అన్నీ తీసుకుంటూ ముగ్గుల పోటీలు ఇవన్నీ జరుపుతున్నది. ఇంకా రాబో కాలంలో కొన్ని ఎక్కువ కార్యక్రమాలు తీసుకోవడానికి దీంట్లో ఇంకా కొంతమందిని ఎక్కువ మందిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేశాం. కాబట్టి ఇప్పుడు కార్యవర్గంలో దాదాపు 46 మంది జాయిన్ అయ్యారు. మరిన్ని వార్తలు చూసే ముందు చిన్న విరామం తీసుకుందాం. ఎలాంటి దంత సమస్యలకైనా సులభంగా పరిష్కారం పొంది మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మెరుగైన దంత వైద్య సేవలు అందించుటకై ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా డాక్టర్ దారుట్ల సజీవ్ కుమార్ ఎండిఎస్ కవిత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు ఎత్తు, వంకర మరియు సందు పళ్లకు ప్రతిరోజు క్లిప్ ట్రీట్మెంట్ అందించే ఏకైక దంత వైద్యశాల. స్టెయిన్లెస్ స్టీల్, సిరామిక్, లింగువల్ బ్రేసెస్ ద్వారా ఎత్తు, వంకర మరియు సందు పళ్లను సరిచేయబడును. పిప్పి పళ్లకు ఫిల్లింగ్ మరియు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. పళ్ళు లేని వారికి ఫిక్సెడ్ పళ్ళు, సిరామిక్, జెర్కోనియం మరియు లావా కంప్లీట్ డెంచర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్లను కట్టబడును. లేజర్ ట్రీట్మెంట్ మరియు ఫ్లాప్ సర్జరీ ద్వారా చిగుళ్ల వ్యాధులను నయం చేయబడును. రంగు మారిన పళ్లను అడ్వాన్స్డ్ బ్లీచింగ్ పద్ధతి ద్వారా సరి చేయబడును. గుట్కా, తంబాకు, పొగాకు ప్రభావం వల్ల నోరు తెరవడం ఇబ్బంది పడే వారికి అత్యాధునిక చికిత్స చేయబడును. మా దంత వైద్యశాలలో ప్రతి గురువారం, శనివారం ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును. మా చిరునామా కవిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ బిగ్ బజార్, సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9581644730. యోజన కార్మికులకు సామాజిక భద్రతను కల్పిస్తూ కనీస వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కుంటాల రాములు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. 2002 నుండి మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో కార్మికులు ధర్నాకు దిగారు.
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులతో పాటు జీవో 3 ప్రకారం నెలకు 18,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. కోడిగుడ్లు, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రతి కార్మికుడికి గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజన ఆహార పథకంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి కనీస వేతనాలు 18,000 మరి పెంచాలని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చే వేతనము 6 నెలల ఇంతవరకు 6 నెలల కాలమైంది, వేతనాలు లేవు. మరి అదేవిధంగా 6 నెలల జరిగింది, జీతాలు లేవు, బిల్లులు లేవు. అయినప్పటికీ కూడా మొన్ననే డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. డిఓ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు 6 నెలల కాలం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మరి డిఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఇంతవరకు మరి స్పందించకపోవడము చాలా విచారకరం. మరి ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్య మీద ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో మరి వాళ్ళకు చాలా కష్టకాలం రావడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళకు బడి పిల్లల ఫీజులు కట్టాలంటే చాలా కష్టంగా ఉంది. మరి ఇంటి అద్దెలు కట్టాలంటే చాలా కష్టంగా విపరీతంగా మరి వాళ్ళకు కష్టాలు ఉన్నాయి. మరి అదేవిధంగా అధిక ధరలు మండిపోతున్నప్పటికీ వాళ్లకు ఏదైతే విద్యార్థికి మరి గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తుందో, 4 రూపాయల నుంచి 6 రూపాయలు ఇస్తుందో ఇది సరిపోవడం లేదు. వాళ్లకు తగ్గేటట్టు 15 రూపాయల నుంచి 20 రూపాయలు, ఒక్క విద్యార్థికి 20 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. బుధవారంతో గడువు ముగియనున్న 2వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న తలమడుగు మండలంలో ప్రచారం జోరుగా సాగుతోంది. మరొక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో గ్రామంలోని ప్రతి ఓటర్ను కలిసేలా అభ్యర్థులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. మరొక్క రోజు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో 2వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న తలమడుగు మండల వ్యాప్తంగా బరిలో నిలిచిన అభ్యర్థులు మంగళవారం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. తలమడుగు మండలం సుంకిడి నుంచి బరిలో నిలిచిన అభ్యర్థి మహేందర్ తన అనుచరులు వార్డు అభ్యర్థులతో కలిసి ఇంటింటికి వెళుతూ విమానం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నమూనా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేస్తూ గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడే మహేందర్ను ఎన్నికలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే అటు మండలంలోని కజ్జర్లలోనూ మంగళవారం పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. సర్పంచ్ అభ్యర్థి అగ్గిమల్ల గంగన్న తన అనుచరులతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళుతూ తన ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తుతో కూడిన నమూనా బ్యాలెట్ పత్రాలను పంచుతూ ఓటు వేయాలని కోరారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. మహేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. చూడొకసారి చెప్పున్నా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన గంగన్న. జై తెలంగాణ. జైనత్ మండలం బాలాపూర్ గ్రామాభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు తల్లెల చంద్రయ్య అన్నారు. గ్రామ సర్పంచ్గా విజయం సాధించిన జక్కుల వినోద్తో పాటు పాలకవర్గాన్ని మంగళవారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాలాపూర్ సర్పంచ్గా జక్కుల వినోద్ గారు ఎన్నికైన సందర్భంగా ఈరోజు మాకు కలవడం చాలా సంతోషం. మొదటి నుంచి తెలంగాణ పార్టీలో ఉంటూ తెలంగాణ ప్రభుత్వం రావడానికి చాలా విశేష కృషి చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా మన బాలాపూర్ గ్రామస్తులందరూ పోయినసారి ఓడిపోయినా కానీ ఈరోజు ఎందుకంటే పట్టుదల కొద్దీ వినోదుని గెలిపిస్తే అభివృద్ధి అయితే అని చెప్పి ఆశించింది. కాబట్టి తప్పకుండా వినోదు మరి ఎందుకంటే తమ్ముడు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నది. నేను కూడా ఎంపీపీగా నా సహాయ సహకారం ఎందుకంటే మండల ప్రజలు ఉన్నా కాబట్టి మీ అందరి దయ వల్ల నన్ను కూడా గెలిపించింది. తప్పకుండా నాకున్న కాలంలో ఎంత వీలైతే అంత మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం
ఉన్నది కాబట్టి మన రామన్న సాబ్తో మాట్లాడించి మంత్రివర్గ సహకారం కొద్దీ అన్ని విధాల ఈ బాలాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మరి ఏదైతే వినోద్ గారు ఒక లక్ష్యం కొద్ది వచ్చింది కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రధానంగా రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే చేనులకు పోవాలంటేనే ఇబ్బంది ఉన్నాయి కాబట్టి రైతులకు ఎరువులు కానీ తీసుకోవాలంటే ఇబ్బంది ఉన్నది. కాబట్టి పాలనల మీద ప్రత్యేక దృష్టి వహిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. గ్రామాలలో మురికి నీళ్ళు కానీ సీసీ రోడ్లు కానీ ఏ విషయంలో కానీ కరెంట్ ఇష్యూ కూడా ప్రధానంగా ఇప్పుడు మనకి ఎందుకంటే సావాపూర్ నుంచి బాలాపూర్ లైన్ వేస్తున్నాం. సబ్స్టేషన్ పెళ్ళ ఉన్నాయి కాబట్టి జనత్ ఊకే ట్రిప్ అవుతుంది. కాబట్టి వినోద్ కూడా ప్రతిసారి చెప్పిండు తప్పకుండా కరెంట్ విషయంలో కానీ రోడ్ల విషయాలు కానీ పాలనల విషయాలు కానీ ప్రతి విషయాల్లో కూడా బాలాపూర్ని మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి భూమయ్య మహారాజ్ దగ్గర అది ఒకటి షెడ్ నిర్మాణం కానీ అదేవిధంగా మనకు దత్తా మందిరం కూడా షెడ్ నిర్మాణం కానీ ఏ విషయంలోనే కానీ ప్రతి దాంట్లో నా సంపూర్ణ సహకారం బాలాపూర్ గ్రామం. అంధత్వరహిత తెలంగాణయే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించి ఉచిత నేత్ర వైద్య శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి అనిత తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో అంకోలి పిహెచ్సి ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యులు శిబిరంలో గ్రామస్తులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ వర్కర్ ఈశ్వర్రెడ్డి, ఆప్తమెట్రిస్ట్ రాహుల్, మమత, ఆశా వర్కర్లు, మాజీ సర్పంచ్ ఏలేటి భోజారెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మిలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కంటి పరీక్షల కంటే ఖర్చుతో కూడిన విషయమని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో ఎలాంటి ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిఎస్సి అంకోలి టీమ్ 1 టీమ్ 2 టోటల్ స్క్రీనింగ్ వచ్చేసి 36,738 వరకు కవర్ అయ్యారు. ఆపరేషన్కి రిఫరల్ అయిన వాళ్ళు 2,739. తర్వాత ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఆర్డర్ ఇచ్చినాము. ఒక 4,092 వరకు ఆర్డర్ ఇచ్చాము. అందులో నుండి 1,884 డెలివర్ చేసాము, అంటే డిస్ట్రిబ్యూట్ చేసాము. మొత్తం ఇప్పుడు రీడింగ్ గ్లాసెస్ వచ్చేసి 6,054 వరకు రీడింగ్ గ్లాసెస్ మనము అప్ టిల్ డేట్ ఇది మాది తరఫు నుండి. రాంపూర్ టీమ్ 1 ఒక 4 డేస్ క్యాంప్ ఇక్కడ మేము డిసైడ్ చేసాము. 3 డేస్ డిసైడ్ చేసాము. అందులో మా రీడింగ్ గ్లాసెస్ కానీ, ప్రిస్క్రిప్షన్, క్యాట్రాక్ట్, కార్నియా ఇవన్నీ రెఫరబుల్ అన్నీ మేము అన్నీ అప్డేట్గా 3 డేస్ వరకు కవర్ చేయాలని ఇది డిసైడ్ చేసాము, టార్గెట్గా పెట్టుకున్నాము. రాంపూర్ అందరూ దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, సమస్యలు పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని 90% పల్లెలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం పట్ల హర్షం. జిల్లాలోని 9 కేంద్రాల్లో ప్రారంభమైన కందుల కొనుగోళ్లు. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లోనే కందులు విక్రయించుకోవాలన్న జేసీ. మధ్య దళార్లను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన. కష్టాల్లో అండగా నిలిచిన వారిని ప్రజలు అక్కున చేర్చుకుంటారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్న బోత్ ఎమ్మెల్యే. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.